ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మధ్యప్రాచ్యంలో 39 రోజుల తర్వాత శాంతి పవనాలు. 2 వారాలు కాల్పుల విరమణకు అంగీకరించిన అమెరికా, ఇరాన్. ఈ నెల 10న తుది ఒప్పందంపై పాక్లో చర్చలు. కాల్పుల విరమణలో విజయం తమదంటే తమదంటున్న 2 దేశాలు. కాల్పుల విరమణతో తగ్గిన ముడి చమురు ధరలు, లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు. 2946 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. లెబనాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు. పలు పట్టణాల్లో జనావాసాలపై బాంబులు. హెజ్బొల్లా స్థావరాలు ధ్వంసం చేశామన్న ఐడిఎఫ్. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మాణం. 2534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్కు సిద్ధమైన డిపిఆర్. ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చే దిశలో రోడ్లు వేయాలన్న చంద్రబాబు. పోర్టులు, కీలక ప్రాంతాల అనుసంధానానికి ఆదేశం. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణం దిశలో ముందడుగు. 3 నెలల్లో ఓరుగల్లు ఎయిర్పోర్టుకు శంకుస్థాపన. హైదరాబాద్లో విస్తరణపై సీఎంతో టాటా లాక్హీడ్ మార్టిన్ చర్చ. C-130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు యోచన. పశ్చిమాసియాలో 39 రోజుల తర్వాత శాంతి పవనాలు వీచాయి. హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్ నాగరికతనే నాశనం చేసేస్తానన్న ట్రంప్ తగ్గేది లేదన్న ఐఆర్జీసీ ఎట్టకేలకు 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ నెల 10న ఇరు దేశాల మధ్య పాకిస్తాన్లో జరిగే చర్చలను బట్టి తుది ఒప్పందం కుదరనుంది. తాము ప్రతిపాదించిన 10 అంశాలకు అమెరికా అంగీకరించిందని ఇరాన్ చెబుతుండగా అగ్రరాజ్యం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. పశ్చిమాసియాలో ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. అమెరికా, ఇరాన్ 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ ఒప్పందం కుదిరేందుకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య తుది ఒప్పందం కోసం తమ దేశంలో శుక్రవారం నుంచి చర్చలు జరుగుతాయని ప్రకటించింది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ అంగీకరించింది. కాల్పుల విరమణను తమ విజయంగా ప్రకటించుకున్న టెహ్రాన్ ఈ 2 వారాల పాటు హర్మూజ్ జలసంధిని తెరుస్తామని తెలిపింది. సాయుధ దళాల సమన్వయంతో జలసంధి నుంచి రాకపోకల్ని నియంత్రిస్తామన్న ఇరాన్ అక్కడ ప్రయాణించే ఓడల నుంచి సుంకాలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది. యురేనియం శుద్ధి కొనసాగిస్తామని పట్టుబడుతోంది. పశ్చిమాసియాలోని అన్ని స్థావరాల నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని కోరింది. ఇరాన్పై ఉన్న అన్ని ఆంక్షల్ని ఎత్తివేయాలని, బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, భద్రతా మండలి తీర్మానాల్ని రద్దు చేయాలని పేర్కొంది. విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తుల్ని విడుదల చేయాలని కోరుతోంది. ఈ మేరకు 10 అంశాల ప్రణాళికను ప్రకటించిన ఇరాన్ భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తోంది. 10 అంశాల ప్రణాళికను అమెరికా ఆమోదించిందని, ఈ నెల 10న జరిగే చర్చల్లో వీటిపై చర్చిస్తామని పేర్కొంది. అటు ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా ట్రంప్ అభివర్ణించారు. హర్మూజ్ జలసంధిలో పెరిగిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంలో అమెరికా సాయం చేస్తుందన్నారు. ఇది మధ్యప్రాచ్యానికి స్వర్ణయుగం కావచ్చని పేర్కొన్నారు. అయితే హర్మూజ్ లో అమెరికా పాత్రపై ఖచ్చితమైన వివరాల్ని వెల్లడించలేదు. చాలా సానుకూల చర్యలు ఉంటాయన్న ట్రంప్ భారీగా డబ్బు సంపాదించవచ్చని తెలిపారు. ఇరాన్ తన పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించవచ్చన్నారు. ఇరాన్ పాలనలో మార్పును స్వాగతించిన ట్రంప్ ఆ దేశంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఇరాన్ ప్రతిపాదనల్లో అనేక అంశాలపై ఏకాభిప్రాయం
ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. అయితే ఇరాన్లో యురేనియం శుద్ధి కార్యక్రమాలు జరగవని తేల్చి చెప్పారు. ఇరాన్కు సుంకాలు, ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించడంపై చర్చిస్తున్నామని తెలిపారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. శాంతి సమయంలో హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలు మోహరించి ఉంటాయని తెలిపారు. ఇరాన్లోని భూగర్భ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిందన్న ట్రంప్ అక్కడ అణు వ్యర్థాల్ని వెలికితీసి తొలగిస్తామన్నారు. అటు హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి సుంకాల వసూలును గల్ఫ్ దేశాలు ఆమోదించకపోవచ్చని సమాచారం. ఈ నెల 10న జరిగే చర్చల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చింది. కానీ లెబనాన్లోని హెజ్బొల్లాపై మాత్రం పోరాటం ఆగదని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఇరాన్లో 1900 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లో 1500 మందికి పైగా మృతి చెందారు. 10 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో 11 మంది సైనికులు సహా 23 మంది చనిపోయారు. ఇరాన్తో ఇక ముప్పు లేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ తెలిపారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించారంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. అధ్యక్షుడు ట్రంప్ వల్లే ఈ అద్భుత క్షణాలు సాకారమైనట్టు తెలిపారు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రాధేయపడిందని, ఈ విషయం అందరికీ తెలుసని హెగ్సేత్ వ్యాఖ్యానించారు. ఇరాన్పై తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చరిత్రాత్మకమైనదని అన్నారు. ఈ ఆపరేషన్లో అమెరికా బలగాలు ఇరాన్ సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేశాయన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నిమిషాల్లోనే కుప్పకూల్చే సామర్థ్యం ఉన్నా అధ్యక్షుడు దయ చూపించారని హెగ్సేత్ తెలిపారు. ఇరాన్ తాము విధించిన షరతులకు అంగీకరించకుంటే వారి విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు జరిగేవని వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధానికి సంబంధించి 2 వారాల కాల్పుల విరమణ ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు వరుసగా 4వ సెషన్లో లాభాల్లో దూసుకువెళ్లాయి. గత సెషన్లో 510 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 2946 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 77,291 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 77,042 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తరువాత దాదాపు అన్ని రంగాల సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపగా ఒక దశలో 77,635 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకువెళ్లింది. చివరికి 77,563 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 874 పాయింట్లు పెరిగి 23,997 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ 16,25,000 కోట్ల మేర మదుపర్ల సంపద పెరిగింది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా పలుచోట్ల దాడులు చోటు చేసుకున్నాయి. కువైట్లోని కీలకమైన చమురు, విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. మొత్తం 28 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు కువైట్ రక్షణ శాఖ వెల్లడించింది. కువైట్ దక్షిణ భాగంలోని కీలకమైన చమురు మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లపై జరిగిన ఈ దాడుల వల్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇరాన్ క్షిపణుల శ్రేణిని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు యుఏఈ ప్రకటించింది. అయితే ఈ దాడులు ఖచ్చితంగా ఏ ప్రాంతంపై జరిగాయనే దానిపై యుఏఈ స్పష్టతనివ్వలేదు. మరోవైపు తమ దేశానికి చెందిన లావన్ ద్వీపం చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరిగిందని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. దాడి వల్ల రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయని, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఈ దాడిని ఎవరు చేశారనేది ఇరాన్ అధికారికంగా ప్రకటించలేదు. హెజ్బొల్లాపై దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేసిన కొద్ది గంటల్లోనే లెబనాన్పై ఐడీఎఫ్ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఐడీఎఫ్ జరిపిన 100 వైమానిక దాడుల్లో అనేక మంది మృతి చెందారు, వందల సంఖ్యలో గాయపడ్డారు. రాజధాని బీరూట్, సైడా, టైర్ వంటి ప్రాంతాల్లోని నివాస గృహాలు, ప్రజా రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల బాంబు దాడులు జరిగాయి. 100కు పైగా అంబులెన్సులు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని అధికారులు తెలిపారు. లెబనాన్లోని ఆసుపత్రులు క్షతగాతులతో కిక్కిరిసినట్లు చెప్పారు. మరోవైపు 10 నిమిషాల వ్యవధిలోనే లెబనాన్లోని 100కు పైగా హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటి వరకు లెబనాన్లో చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని పేర్కొంది. హెజ్బొల్లా కమాండ్ సెంటర్లు, ఆయుధ గిడ్డంగులు, ఇతర సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు తెలిపింది. లెబనాన్లోని సాధారణ పౌరులకు నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
రెపో రేటును 5.25%గానే కొనసాగించాలని నిర్ణయించింది. మారుతున్న స్థూల ఆర్థిక పరిణామాలు, భవిష్యత్ అంచనాలను నిశితంగా అంచనా వేసిన తర్వాత వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా మార్చిలో పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉందని ఆయన తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణ భయాలను పెంచాయని మల్హోత్రా వివరించారు. అనిశ్చితి వల్ల అమెరికా డాలర్ బలపడి ఇతర దేశాల కరెన్సీలపై ఒత్తిడి పెరిగిందన్నారు. స్టాక్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. 2026-27లో జీడీపీ వృద్ధి రేటు 6.9%గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మల్హోత్రా తెలిపారు. అస్సోం, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు జరిగే ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఈ పోలింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. అస్సోంలోని 35 జిల్లాల్లో ఉన్న 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 722 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.9 కోట్ల మంది ఓటర్లు రేపు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 90 చోట్ల పోటీ పడుతోంది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని రేపు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. కేరళలో 30,495 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పుదుచ్చేరి శాసనసభలో 30 స్థానాలు ఉండగా ఈ ఎన్నికల కోసం 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 రాష్ట్రాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఈసీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు ఏపీలోని పోర్టులు, దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే విధంగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాల్లోపే రహదారుల నిర్మాణం, మరమ్మతులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. రహదారులు, భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్ల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించారు. ఏపీలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే వాటిల్లో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉందన్నారు. ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడితే వాటిని వెంటనే సరిదిద్దితే ఇబ్బందులు ఉండవన్నారు. రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పద్ధతుల్ని అవలంబిస్తున్నారు అనే అంశాన్ని అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆర్ఎండ్బి రహదారుల మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా చూడాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల్ని అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలన్నారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం పరిధిలో చేపట్టే రోడ్ల అభివృద్ధి అన్ని ప్రాంతాలకు రోల్ మోడల్ గా నిలిచేలా పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పుష్కరాలకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 400 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవైన రోడ్లను అభివృద్ధి చేయాలని, దీనికోసం శాసకీయ నిధుల్ని వినియోగించుకోవాలని సూచించారు. కుంభమేళా తరహాలో పుష్కరాలకు నిధులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులకు సీఎం చెప్పారు. ఏపీలోని పోర్టులను కనెక్ట్ చేసేలా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. వివిధ కారిడార్ల ద్వారా ఏపీలో 1,335 కిలోమీటర్ల జాతీయ రహదారులు 2 ఏళ్లలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ ఏడాదిలో 24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆదేశించారు. అతి తక్కువ వ్యయంతో ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చేలా ఈవీ బస్ల వినియోగం పెరగాలని చంద్రబాబు అన్నారు. అన్ని కేటగిరీల్లోనూ ఏసీ ఈవీ బస్లే ఉండాలని, ఈ సైకిళ్ల వినియోగం మరింతగా పెంచేలా ప్రమోట్ చేయాలని సూచించారు. ఈ సైకిళ్లు మాస్ ట్రాన్స్పోర్ట్ గా మారేంతగా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. అంతర్జాతీయ అవసరాల కోసం F-16 వింగ్స్ను ఉత్పత్తి చేసేందుకు భారత్లోని TASLతో ఒప్పందం చేసుకున్న టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ ఇందుకు సంబంధించి తెలంగాణలో అవకాశాలు పరిశీలిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆ సంస్థ ఎండీ టిమ్ రైఫిల్ పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. C-130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్ను దేశంలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఇందుకు సంబంధించి కూడా టిమ్ రైఫిల్ సీఎంతో చర్చించారు. రక్షణ రంగంలో ఎయిర్ క్రాఫ్ట్ MRO ఫెసిలిటీ ఇతర డిఫెన్స్ హబ్గా హైదరాబాద్ విస్తరిస్తున్నందున ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు టిమ్ రైఫిల్ ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తీర్పును తెలంగాణ హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టల నిర్మాణం, నాణ్యత, నిధుల ఖర్చు వంటి అంశాలపై విచారణ చేపట్టిన కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, మాజీ సీఎస్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించింది. ఈ విచారణ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక పక్షపాతంగా ఉందని రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ విచారణలో జస్టిస్ ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసులు చట్టవిరుద్ధమని, కేసీఆర్, హరీష్ రావులను రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతోనే కమిషన్ నివేదిక ఉందని వారి తరపు లాయర్లు వాదించారు. ప్రజాధనం నిరుపయోగమైనందునే కమిషన్ ఏర్పాటు చేశారని ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి, ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఎన్డీఎస్ఏ నివేదిక సైతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుపట్టిందన్నారు. కేబినెట్ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల డిజైన్ రూపొందించారని, నిధులు సైతం ఇష్టారీతిగా మంజూరు చేశారని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పుని వాటికి రిజర్వ్ చేసింది. ఇప్పుడు 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టులోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్ ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతోందన్న హరీష్ రావు ఆ నెపాన్ని బీఆర్ఎస్పై నెట్టేందుకు యత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేశారన్న హరీష్ రావు పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్లక్ష్యంగా వాడటం శోచనీయమని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం నిరంతరాయంగా పంపులు నడిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. అబద్దాలే ఎజెండాగా కొన్ని రోజులుగా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు, కేటీఆర్ తాటకు చెప్పుళ్లకు భయపడేది లేదన్న పొంగులేటి బీఆర్ఎస్ నేతల భూదందాలు, అక్రమాల చిట్టా త్వరలో బయటపెడతామన్నారు. నాదర్గూల్, ఒట్టినాగులపల్లి క్రషర్ విషయంలో ఆరోపణలపై మంత్రి పొంగులేటి వివరణ ఇచ్చారు. మొదట మేఘాపై ఆరోపణలు చేశారని, ఆ కంపెనీతో సెటిల్మెంట్ కాగానే తనపై నిందలు వేశారని ఆరోపించారు. కొత్వాల్గూడలో క్రషర్ విషయంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. రేడియల్ రోడ్డు నిర్మాణం చేస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ కు తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ మెటీరియల్ సరఫరా చేస్తోందన్నారు. ప్రభుత్వం మంత్రులపై బురద చల్లితే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు తాపత్రయపడుతున్నారని దుయ్యబట్టారు. సిఐడి విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని పొంగులేటి అన్నారు. నాదర్గుల్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో రిజిస్ట్రేషన్ జరిగింది 2014 నీ ప్రభుత్వంలో, 2016లో బుటిషన్ చేసింది నీ ప్రభుత్వంలో, ఎస్ఎల్పి 2022లో వేస్తే కనీసం కౌంటర్ కూడా నువ్వు వేయకపోతే 2025 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌంటర్ వేసి ఇది ప్రభుత్వం భూమిని కొట్లాడుతుంది. మేము 2021 నుంచి 2022 చివరి వరకు చుట్టూ రేట్ పెంచింది నీ టైంలో. మరి ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం? మంత్రుల్ని, నన్ను, ఇంకొకరిని ఎందుకు లాగుతున్నావు? నా కొడుకు హర్షారెడ్డి గురించి చెప్తాడు, దీంట్లో పార్ట్నర్ అంటాడు. ఏ 3 కంపెనీలు అయితే ఈనాడు ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నాయో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా కుటుంబ సభ్యులు గాని ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్, ఆ అవుట్డేటెడ్ కేసుని ఒక అబద్ధాన్ని పేపర్ చూపించినట్టు చిత్రీకరించొద్దు, ఖబర్దార్ అని తెలియజేస్తున్నాను. శాప్, ఆడుదాం ఆంధ్రాలో అక్రమాలకు పాల్పడిన వారెవరిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తేల్చి చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునికీకరణ పనులకు ఎంపీ శివనాథ్, శాప్ చైర్మన్ రవినాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. 19 కోట్లతో స్టేడియం ఆధునీకరణ, సింథటిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ఖేలో ఇండియా ద్వారా 20 కోట్లు, శాప్ ద్వారా 20 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో 160 కోట్లు ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. విజయవాడ ప్రజల యొక్క గుండె చప్పుడు ఇందిరాగాంధీ స్టేడియం ను కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలాగే మున్సిపల్ శాఖ నిధులతో సుమారుగా 170 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. దానిలో భాగంగానే 60 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం, ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. కేవలం అభివృద్ధి, సంక్షేమమే కాకుండా రాష్ట్రానికి సంబంధించి క్రీడాలోకాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి P&K ఎరువులపై 41,534 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఖరీఫ్తో పోలిస్తే ఈసారి 4,317 కోట్ల అదనంగా ఇస్తున్నట్లు భేటీ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకుల ధరలు పెరిగినందున రైతులకు భారం పడరాదనే ఉద్దేశంతో సబ్సిడీని పెంచినట్లు మంత్రి తెలిపారు. ఈ కారణంగా రైతులకు DAP, MOP, NPK వంటి ఎరువులు పాత ధరలకే లభిస్తాయన్నారు. ఇదే సమయంలో 13,038 కోట్ల వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సుమారు 2,534 కోట్లతో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మించేలా DPR సిద్ధం చేసిన CPWD కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1,299 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల కోసం 1,234 కోట్లతో CPWD ప్రాజెక్టు సిద్ధం చేసింది. ఈ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్లో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మల్టీ స్టోరేజ్ నివాస సముదాయాలు నిర్మించనున్నారు. ఇప్పటికే సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం CRDA 22.53 ఎకరాలు కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మించేలా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. CRDA కేటాయించిన ఈ స్థలంలోని 10 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపడతామని ఇప్పటికే హుడ్కో ప్రకటించింది. కేంద్ర కేబినెట్ వచ్చే భేటీలో ప్రాజెక్టును ఆమోదించే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు మరో 3 నెలల్లో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్పోర్టు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్తో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ సమావేశమయ్యారు. అనంతరం కిషన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ సాధ్యమైన చోట ఎయిర్పోర్టులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో అతిపెద్ద ఎయిర్పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు కావలసిన అన్ని అనుకూలతలు ఆదిలాబాద్కు ఉన్నాయని వివరించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఎయిర్పోర్టు ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పంపిందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు ఎయిర్ బస్సుకి సరిపోయేటట్టు ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ ని మేము స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించాం. డిఫెన్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ అందులో మరొకసారి రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్పష్టంగా ఆయన తాలూకా సహకారం వెల్లడించారు. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఈ ముగ్గురు కలిసి 17th నాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. 17th వెళ్ళి అక్కడ గ్రౌండ్ లో ఫీల్డ్ విజిట్ చేస్తారు.